క్రీడల్లో రాణించి అనేక మంది ఉజ్వల భవిష్యత్తు సాధించారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, ఎస్ఏఏపీ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ లీగ్ బాక్సింగ్ జిల్లా 2026 పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎస్ఏఏపీ చైర్మన్ రవినాయుడు విచ్చేసి గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది క్రీడాకారులు వచ్చారన్నారు. ఈ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలువు తీరాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. Skylark from Srikakulam. Under 15 boys. Ready. Megalama from Nangal district. Under 15. ఈరోజు శాప్ ఆధ్వర్యంలో అండర్-19, అండర్-15 స్టేట్ బాక్సింగ్ టోర్నమెంట్ని గాజువాకలో నిర్వహించినందుకు, అలాగే ఈ ముగింపు సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాప్ చైర్మన్ గారైనటువంటి రవినాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే గాజువాక అంటేనే ఒక క్రీడా హబ్గా వారు గుర్తించి ఇక్కడ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు గాను వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్ అధికారులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మేము ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు తయారు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మా యువ నాయకులు లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రవినాయుడు గారి కోసం చెప్పాలంటే వారు చైర్మన్ అయిన తర్వాత ఈ స్టాటిస్టిక్స్ మీరు అన్నిటికంటే వెనకడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాక్సింగ్లో స్టేట్లో, నేషనల్ లెవెల్లో చూసుకుంటే బాక్సింగ్ కావచ్చు, క్రీడారంగంలో అలాంటిది ఈరోజు 9వ స్థానానికి తేడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే బాధ్యతలు ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో దానికి మంచి ఫలితాలు వస్తాయి. దానికి ఇది రవినాయుడు గారి యొక్క నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మేము ఇంకా క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఇంకా నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కూడా ఇక్కడ స్టేట్ లెవెల్తో పాటు నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి, అలాగే క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ లీగ్ సంబంధించి విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 రోజులు బాక్సింగ్ లీగ్స్ నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో క్రీడాకారులందరూ కూడా అక్కడ పోటీపడి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో భాగస్వాములు అవ్వడం జరిగింది. 400 మంది బాక్సింగ్ క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు పల్లా శ్రీనివాసన్న గారు దీంట్లో ప్రారంభోత్సవానికి రావడం, తర్వాత ఈరోజు ముగింపు కూడా ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సార్ చేతుల మీదనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఎప్పుడు ఇలాంటి టోర్నమెంట్లు జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు టాలెంట్ను ప్రూవ్ చేసుకునే దానికి
వాళ్ళకి ఏ వేదిక లేకుండా గత 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు అనేక వేదికలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక పక్క శాప్ లీగ్స్ పెడుతున్నాం, సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాం, అదేవిధంగా అమరావతి ఛాంపియన్షిప్ పెడుతున్నాం, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ పెడుతున్నాం. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో విరివిరిగా ఏదైతే దానికి సంబంధించి టోర్నమెంట్స్ కూడా ఆయా డిసిప్లిన్స్ సంబంధించి టోర్నమెంట్లు కూడా పెడుతున్నాం. టాలెంట్ను ఐడెంటిఫికేషన్ చేయడమే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ప్రథమ కర్తవ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మన పిల్లల్ని ప్రోత్సహించాలి, మన పిల్లల్ని గౌరవించాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాటితో పాటు వాళ్ళని కానీ చేపట్టుకొని నడిపించగలిగితే ఖచ్చితంగా మెడలిస్ట్ అవుతారు. ముఖ్యంగా విశాఖపట్నం ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ అన్న గారు అనేక సందర్భాల్లో నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ స్పోర్ట్ని డెవలప్ చేయాలి. ఈరోజు నాట్ ఓన్లీ క్రికెట్, ఈరోజు బాక్సింగే కాదు, అనేక బ్యాడ్మింటన్ కానించి అనేక క్రీడలను ఇక్కడ ప్రోత్సహించాలి. ముఖ్యంగా గాజువాకని క్రీడా హబ్గా మార్చాలి, క్రీడా కేంద్రంగా మార్చాలని అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. ఈరోజు గాజువాకలో ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా నిధులు కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి రాబట్టుకోవాలని ఇప్పటికే డిపిఆర్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ స్టేడియం ఎప్పుడో అందుబాటులోకి రావాలి. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు మన పల్లా శ్రీనివాస్ గారు ప్రత్యేక దృష్టి సారించి స్పోర్ట్స్ అథారిటీ 5 కోట్లు, మున్సిపాలిటీ 5 కోట్లు 50-50 రేషియోతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మల్టీపర్పస్గా యూజేజ్ చేయాలని చెప్పి కూడా స్థానిక శాసనసభ్యులు అన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీన్ని మల్టీపర్పస్ యూజేజ్గా కూడా ఉపయోగించడానికి ముందుకు వస్తాం. ఈ స్టేడియంలోనే ఇంటర్నేషనల్ మ్యాచెస్ నిర్వహించే విధంగా తదనుగుణంగా కూడా కార్యాచరణను రూపొందిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఈ బాక్సింగ్కి వచ్చేకుంది. ఈరోజు గాజువాకలో అనేక మంది క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు, ట్రైన్ అవుతున్నారు బెస్ట్గా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది స్థానిక శాసనసభ్యులు సీనన్న అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మా నియోజకవర్గంలో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించాలి, ఇన్సెంటివ్స్ ఇచ్చాలి, తద్వారా పిల్లల్ని నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేయాలి, వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు దీని అనుగుణంగా కూడా మేము ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ